2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా? వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకి నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు. నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు. 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలూచి వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగులు చేస్తారు. ఎన్నికల ముందే లాలూచి పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? వన్ టౌన్లో కొబ్బరి చెప్పుల మంత్రి అవినీతి పరుడు అన్నావు. ఆ అవినీతి పరుడు కారు తోలుతా ఉంటే ఇవాళ తాడేపల్లి కొంపకెళ్ళి చిలక పలుకులు పలుకుతావా? ఆత్మగౌరవం లేదా? దగ్గర 281 మంది చనిపోయారు అమరావతి రైతాంగం పోరాటంలో, ఉద్యమంలో. 1485 రోజులు అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది. రైతుల మీద 2200 అక్రమ కేసులు పెట్టాడు దుర్మార్గుడు జగన్ రెడ్డి. 2 సంవత్సరాల నుంచి కౌలేయకుండా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడు నీకు సన్మార్గుడయ్యాడా? అటువంటి దుర్మార్గుడు నీకు అభివృద్ధి కాముకుడయ్యాడా? పనికి మాలిన ఉద్యోగాల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? ఇంత దిగజారాలా? అమరావతి రైతులు ఉసురు తోలుతుంది. అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ మహానగర వైభవం ఎలా ఉంది? గుంటూరు మహా వైభవం ఎలా ఉంది? నువ్వా విజయవాడ గురించి మాట్లాడేది? విజయవాడలో 100 కోట్ల అభివృద్ధి మేము చేయలేదా? సిగ్గుందా అని అడుగుతున్నా. తెలిసే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. దగ్గర 100 కోట్ల పుష్కరాల్లో ఎన్నో ఘాట్స్ కట్టి అభివృద్ధి చేశాం. ఇవాళ రిటైనింగ్ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులు, ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ పనులు ప్రారంభం చేస్తే ఇవాళ వైసీపీ నాయకులు జబ్బలు దరుచుకుంటున్నారు. ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? శాసనసభ్యులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో నీకు తెలుసా? హజ్ హౌస్ ఏంటో తెలుసా? మైనార్టీ అభివృద్ధి కోసం ఎన్ని కళ్యాణ మండపం కావచ్చు, హజ్ హౌస్ కావచ్చు, సంబంధించిన స్కూల్ బిల్డింగ్లకు సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో నీకు తెలుసా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎన్ని 100 కోట్లు వచ్చినాయో నీకు తెలుసా? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గడ్కరీ గారిని ఒప్పించి ఆ ఫ్లైఓవర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా డిజైన్స్ విషయంలో అధికారులు కూర్చోబెట్టి ఎన్ని గంటల సమావేశాలు జరిగాయో నీకు తెలుసా? సోషల్ మీడియాలో నోరికి అద్దు అదుపు లేకుండా ఎంపీగా గెలిచామనే అహంకారంతో 55 నెలలుగా నీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు సాధించావంటే పార్టీ క్రమశిక్షణ, పార్టీ అధినాయకుడు కష్టం, ఆయన పడతా ఉన్న కష్టం, ఆయన చేస్తా ఉన్న కష్టం, అవన్నీ మర్చిపోయి జగన్ రెడ్డి పంచన చేరి నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా అబద్ధాలు మాట్లాడతావా? గ్రీనరీ చేయాలని గన్నవరం నుంచి విజయవాడ మహానగరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇది మన విజయవాడేనా, ఈ గ్రీనరీ మన విజయవాడేనా, ఈ లైటింగ్ మన విజయవాడేనా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, మన ఎంపీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ 5 ఏళ్లలో ఏనాడన్నా జగన్ రెడ్డిని విజయవాడ అభివృద్ధి మీద నిలదీశావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అడ్డగోలుగా గాలికి వదిలేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఏనాడన్నా జగన్ రెడ్డిని నిలదీశావా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు
చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ జిల్లాలో నిలదీశావా, ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళి ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఏడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద నాయకుల మీద పడి ఏడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ వైసీపీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం, కించపరచడం, నీ అహంకారం, నీ బాధ్యత లేని ప్రకటనలో, నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడ్ను బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేసినేని నానిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా తీసుకో, విజయవాడ నగరంలో గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నావు. ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఏం చేసావో చెప్పు. ఇవాళ 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు. పోలవరాన్ని 72% తీసుకెళ్లారు. పట్టిసీమ సంవత్సరం కాకుండా పూర్తి చేశారు. ఇవన్నీ ఆయన గొప్పతనం, నాయకుడు గొప్పతనం, నాయకుడు విజనరీ, నాయకుడు ఆలోచన. దాన్ని దేవినేని ఉమాతో చేపిస్తాడు, ఎల్లయ్యతో చేపిస్తాడు, పుల్లయ్యతో చేపిస్తాడు. ఆ సమర్థత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ బండి కింద కుక్క, బండి వెళ్తా ఉంటే కుక్క, నేనే బండి మోస్తానని కుక్క మొరిగినట్టు బాధ్యత లేకుండా ఎవరో మొరగకూడదు. ఇవాళ అధినాయకుడు, ఆయనకున్న విజనరీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ నగర వైభవం ఎలా ఉంది? వ్యాపారస్తులను అడుగు, ఉద్యోగస్తులను అడుగు, సామాన్య కార్యకర్తలను అడుగు. ఇవాళ నువ్వు పార్టీ మార్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు 4 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెలు నీ కనపడలా, రోడ్డు ఎక్కిన ఆశా వర్కర్లు నీ కనపడలా, దెబ్బలు తిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నీ కనపడలా. నిన్న టీచర్ల అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, టీచర్లను పట్టుకొని పోలీసులు లాక్కెళ్తా ఉంటే, లాఠీలతో పోలీస్ స్టేషన్లో పడేస్తూ ఉంటే, కొడతా ఉంటే నీకు కనపడలా. కానీ నీకు విజయవాడ ఎంపీ సీటు వైసీపీ బీఫామ్ మాత్రమే కనపడింది. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అమరావతి ఒక ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతి ప్రజా రాజధానిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి పూర్వ వైభవం, అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరుగుద్ది. ఆ వైభవం ఆ విజయవాడ మహానగరమే కాదు, గుంటూరు మహానగరమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలు, నగరాల్లో కూడా ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది. అవన్నీ చేసి తీరుతాం. ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్న అమరావతి ఉద్యమకారుల్ని, రైతుల్ని, మహిళల్ని కించపరుస్తూ ఇవాళ అవినీతిపరుడు జగన్ రెడ్డి పంచన చేరి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ కేసినేని నాని తన నోటి దురదని చూపించాడు. మొన్న తిరువూరు సంఘటన, కృష్ణా జిల్లా విజయవాడ ఏదైతే సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు సమావేశం అయితే 3:30 గంటలకి తిరువూరు పార్టీ కార్యాలయంకి వచ్చిన మీరు, ఆ రోజు మీరు చేయించిన విధ్వంసం, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తు గారిని మీరు మాట్లాడిన దుర్భాషలు, మీరు తిట్టిన తిట్లు, ఆ రోజు మీ సమక్షంలో ఆయన మీద పడ్డ కుర్చీలు, మీ సమక్షంలో ఆయన మీద మీరు చేయించిన దాడి, మీ మనుషులతో వీడియోలు
టీవీలు, సోషల్ మీడియా అవన్నీ చూంచింది కేశినేని నాని. నీ అహంకారాన్ని, నీ నోటి దుర్స్థనాన్ని, నీ మాటల పైత్యాన్ని ఒక ఎస్సీ నాయకుడి మీద, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ మీద, ఎన్ఆర్ఐగా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి పార్టీ ఇన్ఛార్జిగా తిరువురు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి, ఆయన్ని తిట్టి, ఆయన మీద దాడి చేయించి దగ్గర ఇవాళ 34 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తిరువురు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన దాడికి, విధ్వంసానికి, నువ్వు నీ ఫోటో కోసమో నీ అక్కడ